శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. నిర్గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవతారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహశోభితలోచనత్రయీం స్మరామి తుర్యాతీతాం మాయాచక్రవాసినీం చ వైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్రనాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్యః ప్రియోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపः అత్ర నాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతః. అనంతశ్రీవిభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర పరమపూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశి సత్సంగానికి నమస్కారం. మార్కండేయ పురాణాంతర్గతంగా సత్సంగంలోనూ మనకి తెలియబడుతున్నటువంటి విషయం పరమేశ్వరి యొక్క దేవీ మహాత్మ్యం అనబడేటువంటి అధ్యాయాల కిందని శుంభ నిశుంభ చరిత్ర, శుంభ నిశుంభుల యొక్క అధ్యాయము అనేటువంటిది మనం ప్రారంభం చేశాం. విశేషమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్త భూతముల యందు పరమేశ్వరి ఏ రకంగా వ్యవస్థింపబడి ఏ రకంగా పరమేశ్వరి ఉందో, అన్నిట్లోనూ పరమేశ్వరి ఉంది అని మనం అంటాం, కానీ ఏ రకంగా పరమేశ్వరి ఉందో ప్రత్యేకంగా ఒక 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో అటువంటి 24 తత్వాలతోటి ప్రపంచంలో ఏ రకంగా ఉంది అనేటువంటి పరమేశ్వరి యొక్క వ్యాప్తిని ఇందులో చెప్పబడ్డారు. ఇందులోనూ తెలుసుకోవలసిన విషయం, అంతర్గతంగా ఉన్నటువంటి విషయం కూడా ఏమిటి అంటే, ఈ 24 కూడా విష్ణుమూర్తి యొక్క విష్ణునామాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ రకమైనటువంటి కర్మ ప్రారంభం చేసినా సరే అంతర్బహిశుద్ధి, బాహ్యంగా ఏ రకమైనటువంటి శుద్ధి ఉందో అలాగే ఆంతరంగా కూడా శుద్ధి కలగడం కోసం ఆచమనము అనేటువంటి ఒక విధానం, మనకి ఒక ప్రక్రియ ప్రతి కర్మలోనూ కర్మ యొక్క ప్రాధాన్యం, కర్మ యొక్క ప్రారంభంలోనూ మనకి చెప్పబడింది. మనం ఈ స్తోత్రాలు కనుక, ఈ శ్లోకాలు కనుక చూసినట్టయితే, యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత, మాయా అనబడేటువంటి నామం ఏదైతే ఉందో క్రియాశక్తిగా మనం పరిగణించి విష్ణువు యందు ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి విష్ణువు. విష్ణువు అంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వ్యక్తి. అందుకోసమని ప్రపంచమంతా కూడా అంతలా వ్యాపించి అతని ద్వారా చెయ్యవలసినటువంటి పనులు శరీరముందు అలాగే బాహ్యంగాను బయట ప్రపంచంలోనూ
ఏ రకంగా జరుగుతాయో ఇవి విష్ణువు యొక్క చేతనాశక్తిగా చెప్పబడేటువంటి విష్ణుమాయేతి శక్తిత అని పరమేశ్వరుని కొలిచారు. అందుకోసమని తర్వాత వచ్చేటువంటి నిద్ర తృష్ణాక్షుధ ఛాయా శక్తి శాంతి ఇలాగా వచ్చేటువంటి వృత్తి స్మృతి దయ తుష్టి మాతృ భ్రాతృ భ్రాంతి ఇవన్నీ కూడా కేశవనామాలుగా చెప్పబడేటువంటి 20 నామాల యొక్క విద్యాశబ్ద. అందుకోసమని ఏ రకంగా యాదేవి సర్వభూతేషు అన్ని భూతములలోనూ పరమేశ్వరి ఏ రకంగా వ్యాపించి ఉంది, నువ్వు ఏ రకంగా వ్యాపించి ఉన్నావు, అటువంటి నీ యొక్క స్థూల స్వరూపానికి, అటువంటి నీ యొక్క సూక్ష్మ స్వరూపానికి, అటువంటి నీ యొక్క కారణ స్వరూపానికి నమస్కారం అని ప్రత్యేకంగా నమస్కారాలు చేసి ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానాంచ అఖిలేషుయా అన్ని భూతములలోనూ, భూతము అంటే పుట్టినటువంటిది, తయారైనటువంటిది అని అర్థం. పుట్టినటువంటిది అంటే జీవులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వము స్థావర జంగమములు, నిలిచి ఉండేటువంటివి, కదిలేటువంటివి అన్నీ కూడా పరమేశ్వరి ద్వారా ఒక స్వరూపాన్ని దాల్చే. కాబట్టి వాటి అన్నిటిలోనూ కూడా ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానాంచ అఖిలేషుయా భూతేషు సతతం తస్యై వ్యాప్తి దేవ్యై నమో నమః. భూతేషు సతతం తస్యై, ఆ రకంగా భూతముల యందు పరమేశ్వరి ఏ రకంగా వ్యాపించి ఉంది అనేటువంటి ఈ అందుకోసమని ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భూతాలన్నిటిలోనూ కూడా ఏ రకంగా పరమేశ్వరి వ్యాపించి ఉంది అనేటువంటి విషయం మనకి ప్రత్యేకంగా జ్ఞానస్వరూపంగా పరమేశ్వరిని ఇందులో ఈ 3వ శక్తిగా మనం చూస్తున్నాము కనుక ఈ స్వరూపాన్ని జ్ఞానస్వరూపంగా మనం తెలుసుకుంటున్నాం. అందుకోసమని మిగిలినటువంటివన్నీ కూడా చిత్ అనేటువంటి స్వరూపం ఏదైతే ఉందో చితి రూపేణ యాకృత్స్నమేతద్వ్యాప్య స్థిత జగత్ నమస్తస్యై 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 నమో నమః. అలాగా పరమేశ్వరిని అన్ని రకాలుగా వాళ్ళు నమస్కారాలు చేశారు. దేవతలు చేసినటువంటి నమస్కారాలకి ఏవం స్తవాదియుక్తానాం దేవానాం తత్ర పార్వతీ స్నాతుమభ్యాయయౌతు ఏత్యాహ్నవ్యాన్ నృపనందన. పరమేశ్వరిని వారు ఆ ప్రపంచంలో ఏ రకంగా వ్యాపించి ఉంది అనబడేటువంటి రకరకాలైనటువంటి శ్లోకాలతో పరమేశ్వరిని స్తుతించి పరమేశ్వరిని ఎక్కడ చెప్పారు? హిమవత్ పర్వతము మీద మతంగముని యొక్క ఆశ్రమమునందు ఉన్నటువంటి పార్వతీ స్వరూపంగా పరమేశ్వరిని సంబోధించారు. అలాగా పార్వతీ స్వరూపము దగ్గరికి వచ్చి దేవతలు చేసినటువంటి స్తుతి ఏదైతే ఉందో, దేవతలందరూ కలిపి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లక్ష్మీ పార్వతి సరస్వతులతో సహా అందరూ ఉన్నటువంటి దేవగణాలన్నీ కూడా పరమేశ్వరుని స్తుతి చేశాయి. మీరు నన్ను స్తుతి చెయ్యండి, స్తుతి చేసినటువంటి మరుక్షణము కూడా నేను మీ యొక్క ఆపదలని కాపాడతాను అని పరమేశ్వరి మహిషాసుర సంహార సమయంలోనూ పరమేశ్వరి చెప్పింది కనుక అలాగా స్తుతాసురై పూర్వమభీష్ట సంశ్రయా తథా సురేంద్రేణ దినేషు సేవిత. ఇదివరకు చెప్పిన విధంగా పరమేశ్వరి ఏ రకంగా చెప్పిందో ఆ రకమైనటువంటి విధంగా పరమేశ్వరుని వీళ్ళందరూ కొలిచారు. తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే ఈ ఈ పరమేశ్వరి చేసినటువంటి ప్రామిస్ ఒక్క దేవతలకే కాదు. స్తుతాసురై పూర్వమభీష్ట సంశ్రయ తథా సురేంద్రేణ దినేషు సేవిత కరోతు సాన శుభహేతురీశ్వరి శుభాని భద్రాణి అభిహంతు చాపతః. మీరు ఇదివరకు నాకు చేసిన విధంగా మీరు నన్ను ఆపదల యొక్క సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకుని
మీ ఆపద కనుక నాకు తెలియచేసినట్టయితే మీ ఆపదలని నేను పారద్రోలుతాను అని ప్రత్యేకంగా పరమేశ్వరి దుర్గా స్వరూపముగా ఉన్నటువంటి అయాస్మాకం వరో దత్తో యథాపత్సు స్మృతాఖిల భవతాం నాశయిష్యామి తత్క్షణాత్ పరమాపద. భవతాం నాశయిష్యామి, మీకు సంభవించినటువంటి మీకున్నటువంటి ఆపద ఏదైతే ఉందో తత్క్షణాత్, ఆ క్షణమే నేను నాశయిష్యామి, నేను నాశనము చేస్తాను అని పరమేశ్వరి చెప్పింది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులకి చెప్పినటువంటి విషయం. కేవలం ఒక దేవతలకి మాత్రమే చెప్పినటువంటి విషయం కాదు. మనం అందరం కూడా దీన్ని మనకి ప్రత్యేకంగా మనల్ని సంబోధిస్తూ కాన్వర్సేషన్లో మనకి డైరెక్ట్గా చెప్పిన విధంగా మనం ఇది తీసుకోవాలి. మనకి ఏ రకమైనటువంటి ఆపద కనుక వచ్చినటువంటి సమయంలో పరమేశ్వరిని దుర్గా స్వరూపాన్ని మనం ధ్యానం చేసినట్టయితే భవతాం నాశయిష్యామి తత్క్షణాత్ పరమాపద, నేను మీకు సంబంధించినటువంటి ఆ పరమాపద ఏదైతే ఉందో దాన్ని నేను నాశనం చేస్తాను అని ఒక స్టేట్మెంట్గా పరమేశ్వరి ప్రామిస్గా చేసింది. కాబట్టి ఇది అందరికీ సంభవిస్తుంది, అందరికీ కూడా వర్తిస్తుంది. అందుకోసమనే దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో అనేటువంటి శ్లోకానికి అంత విశేషమైనటువంటి శక్తి ఉంది అని చెప్పడానికి కారణం. దుర్గే స్మృత హరసి, ఒకసారి దుర్గా స్వరూపాన్ని ధ్యానం చేసి స్మృతికి, జ్ఞాపకానికి తీసుకొచ్చినట్టయితే హరసి సర్వ, మిగిలినటువంటి అన్ని భయములు ఏవైతే ఉన్నాయో దుర్గే స్మృత హరసి భీతి అశేషయంతో, రకరకాలైనటువంటి కారణాల వలన ఉద్భవించినటువంటి భీతి ఏదైతే ఉందో ఆ భీతులన్నిటినీ కూడా, ఆ భయాలన్నిటినీ కూడా నేను పారద్రోలుతాను అని పరమేశ్వరి ఒక ప్రామిస్గా మనకి చెప్పింది ఈ మార్కండేయ పురాణాంతర్గతంగా. ఇటువంటి సూత్రాలు ఇంకా చాలా ఇతపూర్వము కూడా వచ్చి ఉన్నాయి. ఇంకా ఈ శ్లోకాల్లో కూడా పరమేశ్వరి ఏ రకంగా మనకి తెలియబడుతుంది, పరమేశ్వరికి ఉన్నటువంటి లక్షణాలు, కరుణా స్వరూపం ఏ రకంగా ఉంది అనేటువంటిది మనకి ఇటువంటి శ్లోకాల ద్వారా తెలుస్తాయి. అందుకోసమని మనం చేయవలసినటువంటిదల్లా కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఆపద నాకు సంభవించింది అని పరమేశ్వరి దగ్గర మన మనసారా మనం విన్నవించుకోవలసినటువంటి అవసరం మనకు ఉంది. అందుకోసమని మన యొక్క విన్నపము యొక్క శ్రద్ధ విశ్వాసముల మీద ఆధారపడి పరమేశ్వరి యొక్క, అందుకనే స్మృతి అన్నారు. మనకు ఉన్నటువంటి ఆలోచన ఎంత బలమైనటువంటి ఆలోచన వచ్చింది, ఎంత బలమైనటువంటి జ్ఞాపకం వచ్చింది, దాని మీద ఆధారపడి పరమేశ్వరి ఎంత త్వరగా మనకి సంభవించినటువంటి ఆపదనని నివారణ చేస్తుంది అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అందుకోసమని స్తుతాసురై పూర్వమభీష్ట సంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవిత. పరమేశ్వరిని అందరూ కూడా పేరు పేరున వారి వారి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటే ఒకటి చేసేటువంటి శరీరం, ఒకటి ఏమిటి చెయ్యాలి అని ఆలోచన చేసి తర్వాత చేయించేటువంటి శరీరానికి ఆజ్ఞలు ఇచ్చేటువంటి సూక్ష్మ శరీరం. ఇది మన ఫిజికల్ బాడీని ఈ మెంటల్ బాడీ కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది? సెన్సెస్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఈ రెండు శరీరాలని కూడా మూడవ శరీరం అయినటువంటి కారణ శరీరం, ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ అంటారు. కారణము అంటే రీజన్. అందుకోసమని ఈ రెండు శరీరాలకి కారణమైనటువంటి శరీరం ఏది అంటే వాసనలు. బేసిక్గా అన్నిటిలోనూ కూడా అండర్లయింగ్గా ఉండేటువంటి మన యొక్క నైజము, మన యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఈ కారణ శరీరంలో ఆధారపడి ఉంటుంది. అది ఆత్మస్వరూపము అంటారు. దానికి పేరు అనేటువంటిది ఉండదు, అది జెనరిక్గా ఉంటుంది. అందుకోసమని అటువంటి స్వరూపము, ఈ మూడు స్వరూపాలతోటి నేను, నా యొక్క మూడు స్వరూపాలతోటి పరమేశ్వరి యొక్క మూడు స్వరూపాలని నేను
నమస్కారం చేస్తున్నాను అని చెప్పేటువంటి విశేషమైనటువంటి స్తోత్రం ఈ నమస్తస్యై 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 నమో నమః. ప్రత్యేకంగా దాన్ని నవరాత్రులలోనూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కూడా అన్ని చదువుతారు. భజన, గీతము వంటి విషయాలతో కూడా చెప్తారు. ఇలాగా దేవతలందరూ కూడా స్తుతి చేస్తున్నటువంటి సమయంలో మంచు పర్వతం దగ్గరికి వెళ్ళి హిమవత్ పర్వతం ఏదైతే ఉందో హిమవత్ పర్వతం దగ్గర అందరూ చేరి ఈ స్తుతి చేస్తున్నారు. స్తుతి చేస్తుంటే పార్వతి ఇంతవరకు మనం స్తుతి చేసినటువంటి స్వరూపము ఎవరు అని అడిగింది అందరినీ. అది ప్రశ్న సమాధానం రెండూ కూడా ఒకటే. ప్రశ్న సమాధానం అంటే ఏవం స్తవాదియుక్తానాం దేవానాం తత్ర పార్వతీ స్నాతుమభ్యాయయోతోయే జాహ్నవ్యాన్ నృపనందన సాబ్రవీత్తాన్ సురాన్ శుభ్రో భవద్భిః స్తూయతేత్రక. ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి ఈ స్తోత్రం ఎవరి గురించి అని పార్వతి అడిగినటువంటి ఈ ప్రశ్నకి పార్వతి యొక్క శరీరకోశతశ్చాస్యాః సముద్భూత బ్రవీత్ శివ. పరమేశ్వరి యొక్క పార్వతి యొక్క శరీర కోశములోంచి ఒక స్వరూపం బయటకు వచ్చింది. ఏదైతే బయటికి కనిపించేటువంటి శరీరానికి మూలమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. దాన్ని పార్వతి యొక్క కోశములోంచి బయటికి వచ్చింది కనుక ఆ స్వరూపాన్ని కౌశికి అనేటువంటి పేరు వచ్చింది. కౌశికి అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పార్వతి యొక్క స్వరూపంలోంచి మనకి శివపురాణము, అలాగే దేవీ భాగవతము, అలాగా వాయు పురాణము ఇలాంటి మూలమైనటువంటి గ్రంథాల్లో, ఇతిహాసాల్లోనూ, పురాణాల్లోనూ కూడా పార్వతి లేదా శక్తి యొక్క వివిధమైనటువంటి స్వరూపాలని మనకి చెప్పడం జరిగింది. అది దేవత యొక్క, పరమేశ్వరి యొక్క లక్షణాన్ని అనుసరించి, రూపలక్షణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి రూపలక్షణాలను అనుసరించి ఆమెకు ఆ పేరు వచ్చింది. అలాగా ఒక స్వరూపము స్వతసిద్ధంగా కూడా సదాశివుని యొక్క స్వరూపము స్ఫటికమైనటువంటి వర్ణమైతే అతని యొక్క శక్తి యొక్క వర్ణము, శక్తి స్వరూపం యొక్క వర్ణం ఏదైతే ఉందో అది కారుమబ్బు, అంటే పూర్తిగా నీళ్లతో నిండి వర్షించడానికి ముందు ఉండేటువంటి మబ్బు యొక్క రంగు ఏదైతే ఉందో ఆ రంగుతోటి పరమేశ్వరుని పోలుస్తారు. అటువంటి స్వరూపము, అటువంటి యోగమాయా స్వరూపము యొక్క తమ్ముడు కనుకనే శ్రీకృష్ణుడిది ఆ రంగు అయింది. నల్లటి నీలి మేఘ ఛాయ అంటారు, నీలి మేఘ శ్యామము అంటారు. శ్యామ అంటే అదే రంగు. దీన్నే జీమూతము అని కూడా అనేటువంటి పేరు కూడా ఉంది, మీకు వినిపిస్తూ ఉంటుంది స్తోత్రాల్లో. నేల జీమూత సన్నిభాం, నల్లటి లేదా డార్క్ బ్లూ కలర్లో ఉన్నటువంటి నీటితో నిండినటువంటి స్వరూపము. ఈ రకమైనటువంటి స్వరూపం నుంచి రకరకాలైనటువంటి రంగులతోటి వచ్చినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఒక అంశలోనూ గౌరవర్ణముతో వచ్చింది కనుక పరమేశ్వరిని గౌరీ అన్నారు. ఒక స్వరూపంలో నల్లటి నలుపుతో ఉంది కనుక పరమేశ్వరిని కాళీ అన్నారు. ఏ రంగు పెట్టాలో తెలియక పరమేశ్వరిని కాళీ అన్నారు. అంటే కాలము యొక్క స్వరూపం, దానికి రంగుతోటి విభాజన అవ్వదు. విశేషమైనటువంటి కేవలము జట అంతా కూడా, జటాభారం అంతా కూడా కేవలము ఒకే జటాభారంగా ఉంది కనుక పరమేశ్వరిని ఏకజట అన్నారు. ఇలాగ రకరకాలైనటువంటి స్వరూపాలు ఉన్నాయి పరమేశ్వరికి. అది పరమేశ్వరి యొక్క రూపము, లక్షణము మీద ఆధారపడి ఆ పేరు వచ్చింది. అలాగా పార్వతి యొక్క స్వరూపములోంచి కోశము ఏదైతే ఉందో ఆ కోశములోంచి ఒక స్వరూపము బయటకు వచ్చింది. ఆ స్వరూపాన్ని కౌశికి అన్నారు. ఆ కౌశికి స్తోత్రం మమైతత్క్రియతే శుంభదైత్య నిరాకృతై దేవై సమస్తై సమరే నిశుంభేన పరాజితై శరీరకోశాత్ యత్ తస్యా పార్వత్యా నిస్సృతాంబిక కౌశికీతి సమస్తేషు
తతో లోకేషు గీయతే. అటువంటి దేవతలందరూ కూడా శుంభనిశుంభుల యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో, అటువంటి సమయంలో పార్వతి యొక్క శరీరములోంచి, పార్వతి యొక్క కోశములోంచి ఆ స్వరూపము వచ్చింది కనుక ఆ స్వరూపానికి కౌశికి అనేటువంటి పేరు ప్రపంచంలో వచ్చింది. అటువంటి కౌశికి దస్యాం వినిర్గతాయాం తు కృష్ణాభూత్ సాపి పార్వతి కాళికేతి సమాఖ్యాత హిమాచల కృతాశ్రయ. అదే స్వరూపంలోంచి, అదే పార్వతి యొక్క స్వరూపంలోంచి వచ్చినటువంటి కౌశికి యొక్క స్వరూపములోంచి నల్లటి నలుపుతో కూడినటువంటి కాళిక అనేటువంటి స్వరూపములు ఇవన్నీ కూడా వాళ్ళకి, ఆ దేవతలకి కనిపించేయవు. పరమేశ్వరుని స్తుతి చేసేక వచ్చినటువంటి దర్శనాలు. అటువంటి స్వరూపంలో తతోంబికా పరం రూపం బిభ్రాణాం సుమనోహరం దదర్శ చండో ముండశ్చ భృత్యౌ శుంభ నిశుంభయౌ. శుంభ నిశుంభులు దేవతల యొక్క అన్ని దేవగణముల యొక్క పనులని కూడా వాళ్ళు తీసేసుకుని, దేవగణాలకి ఏ రకమైనటువంటి పని ఇవ్వకుండా వాళ్ళ పని లేనటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్యోగం అంటే లేచి చేసేటువంటిది, అంటే లేవడము, యోగము అంటే చేసే పని, ఉద్యోగము అంటే లేచి చేసే పని, అటువంటి ఏ రకమైనటువంటి ఉద్యోగము లేకుండా వారిని దేవతా గణాలందరినీ కూడా చేశారు. అందుకోసమని ఆ శుంభ నిశుంభుల దగ్గర భృత్యులు పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు చండు ముండు అనేటువంటి ఒక స్వరూపం. ఆ చండముండులు ఇద్దరూ కూడా ఈ కౌశికి హిమాచలం మీద ఆశ్రయించి ఉన్నటువంటి ఈ కౌశికిని చూశారు. కథ ఇక్కడి నుంచి కూడా మనకి ఒక జ్ఞానస్వరూపాన్ని చెప్తూ, అలాగే రాక్షస సంహారాన్ని చేసేటువంటి మహాసరస్వతి స్వరూపాన్ని మనకి ఇక్కడి నుంచి కూడా తెలుస్తోంది. దేవతలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి కౌశికిని చూసినటువంటి చండముండులు, ఈ చూసినటువంటి చండముండుల యొక్క లక్షణం ఏమిటి అంటే, వాళ్ళు ఒక విషయం మీద వేరొకరికి చాడీలుగా చెప్పేటువంటి లక్షణం వారికి ఉంది. ఏ రకమైనటువంటి స్వలాభం అనేటువంటిది ఆలోచిస్తూ అవతల వ్యక్తికి ఉపయోగపడేలాగా కనిపించేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది ముండత్వం. అంటే కేవలము శరీరము మాత్రమే, తల లేదు, ఆలోచించేటువంటి శక్తి లేదు, చాలా ఎర్త్లీ సిచ్యువేషన్, ఎర్త్లీ టెంపర్మెంట్. అందుకోసమని ఎలాగైనా సరే అవతల వ్యక్తి గురించి, అవతల విషయం గురించి చెప్పాలి అనేటువంటి లక్షణం చండుకుంది. ఈ ఇద్దరూ కూడా ఇక్కడ హిమాచలం మీద ఉన్నటువంటి కౌశికిని చూసి తాభ్యాం శుభాయ చాఖ్యాత సాతీవ సుమనోహర కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతి హిమాచలం. హిమాచలం మీద ఒక విశేషమైనటువంటి ఒక స్త్రీ స్వరూపము ఉంది, వెలుగుతోంది. అది భాసయంతి హిమాచలం, హిమాచలం లాగా వెలుగుతున్నటువంటి ఒక స్వరూపము హిమాచలం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళు శుంభనిశుంభులకి చెప్పి ఏమన్నారు వాళ్ళు? నైవతాదృక్వచిద్రూపం దృష్టం కేనచిదుత్తమం జ్ఞాయతాం కాప్య సౌదేవి గృహ్యతాం చాసురేశ్వర. ఇటువంటి స్వరూపాన్ని ఇంతకు ముందర ఎక్కడా కూడా మనం చూడలేదండి మహారాజా. అటువంటి స్వరూపము ఆ హిమాచలం మీద ఉంది. స్త్రీరత్నమతి చార్వంగి ద్యోతయంతి దిశస్త్విష సాతు తిష్టతి దైత్యేంద్ర తాన్ భవాన్ ద్రష్టుమర్హతి. నువ్వు చూడడానికి మీరు తప్పకుండా ఆ స్వరూపాన్ని, ఆ స్త్రీ రత్నము అనబడేటువంటి స్వరూపాన్ని చూడాలి. రత్నము అనేటువంటి నామము ఎప్పుడొచ్చినా సరే సంస్కృతంలోనూ ఎన్నో విశేషమైనటువంటి అలంకార ప్రయోగాలు ఉన్నాయి.
రత్నము అనేటువంటి నామము ఆ రత్నానికి ముందరున్నటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదము యొక్క భాష. ఆ రత్నం స్వతసిద్ధంగా వాటి యొక్క రత్నాలకు ఉన్నటువంటి లక్షణం స్వయం ప్రకాశమైనటువంటివి కావు. అయితే వాటి మీద పడినటువంటి కాంతిని ఎంతో విశేషంగా ఇంకా రకరకాలుగా అది పరావర్తనం చెందించగలిగినటువంటి దీన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇది వజ్రము మిగిలినటువంటి విశేషమైనటువంటి లోపల ఉన్నటువంటి యాంగిల్స్ ద్వారా వాటిలో రిఫ్లెక్ట్ అయ్యి కాంతి ఎంతో అందంగా పైకి కనిపిస్తుంది. అది రత్నం యొక్క లక్షణం. అలాగా పరమేశ్వరుని స్త్రీరత్నము అనబడేటువంటి ఒక విశేషమైనటువంటి రత్నం ఉంది అక్కడ కొండ మీద. ఆ రత్నాన్ని మీరు తప్పకుండా చూడాలి. భవాన్ ద్రష్టుమర్హతి, మీరు తప్పకుండా చూసి తీరాలి. చూడవలసినటువంటి అవసరం మీకుంది. వాళ్ళు నెమ్మదిగా పరమేశ్వరి గురించి చెప్తున్నారు. యాని రత్నాని మణయో గజాస్వాదీని వైప్రభో త్రైలోక్యేతు సమస్తాని సాంప్రతం భాంతితే గృహే. మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రత్నాలని శుంభనిశుంభులతో చెప్తున్నారు. వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో రత్నాలని మీరు తీసుకున్నారు. ఎలాంటి రత్నాలు? యాని రత్నాన్ని మనయో గజాస్వాదీని వైప్రభో, రకరకాలైనటువంటి గజములు, రకరకాలైనటువంటి అశ్వములు మీరు ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఐరావత సమానీతో గజరత్నం పురందరాత్. పురందరుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి దగ్గర గజరత్నము అనబడేటువంటి ఐరావతం ఏదైతే ఉందో ఐరావతాన్ని మీరు తీసుకున్నారు. వీళ్ళు శుంభనిశుంభులకి చెయ్యవలసినటువంటిది అంటే దాని అర్థం తీసుకోమని చెప్పడం కూడా, ఐరావతాన్ని తీసుకోమని చెప్పినటువంటి వాళ్ళు కూడా వీళ్ళే కదా. మీరు ఐరావతం తీసుకున్నారు ఇంద్రుడి దగ్గర. అలాగే పారిజాత తరుశ్చాయం తథైవోచ్ఛైస్రవాహయ, అలాగే మీరు ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్రలోకంలోంచి విశేషమైనటువంటి పారిజాతం అనబడేటువంటి చెట్టును తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఉచ్ఛైశ్రవము అనబడేటువంటి ఒక మంచి గుర్రాన్ని పట్టుకొచ్చేసారు. వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చేసినటువంటి, వాళ్ళ రాజుగారు చేసినటువంటి పనులు. విమానం హంస సంయుక్తం ఏతత్తిష్ఠతి తేంగణే రత్నభూతమిహానీతం యదాసీత్ వేదసోద్భుతం. అద్భుతమైనటువంటి బ్రహ్మగారి దగ్గర ఉన్నటువంటి హంసలతో కూర్చి చేసినటువంటి ఒక విమానం ఉంది. ఆ విమానం హంస సంయుక్తం ఏతత్తిష్ఠతి తేంగణే, నీ దగ్గర ఉన్నటువంటి నీ ఆంగణము ఏదైతే ఉందో, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి చోటు ఏదైతే ఉందో పార్కింగ్ లాట్ అనుకోవచ్చు. సో ఆ పార్కింగ్లో ఉన్నటువంటి రథం ఏదైతే ఉందో హంసలతో చేసినటువంటి రథం మీరు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పట్టుకొచ్చేసారు. శుంభనిశుంభుల గురించి వాళ్ళు శుంభనిశుంభుల్ని పొగుడుతున్నారా, వాళ్ళు చేసినటువంటి పనిని చెప్తున్నారా? ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అంటే పక్కని చేరి చాడీలు చెప్పేవాడు ఒక సమాన ధర్మాన్ని హైలైట్ చేసి, మీరు ఇదివరకు ఇలా చేశారు, ఇది పెద్ద విషయం ఏం కాదు, మీరు ఆల్రెడీ చేసే ఉన్నారుగా, అలాంటిదే ఇంకొక స్వరూపం ఉంది అక్కడ, అలాంటిదే ఇంకొక రత్నం ఉంది. మీరు గజరత్నం అక్కడి నుంచి ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకొచ్చారు. అలాగే విశేషమైనటువంటి గుర్రాన్ని పట్టుకొచ్చేశారు. హంసలతో తయారు చేసినటువంటి రథం బ్రహ్మ దగ్గర ఉంటే దాన్ని పట్టుకొచ్చేసారు. మీరు చెప్తున్నారు నిధిరేష మహాపద్మ సమానీతో ధనేశ్వరాత్ కింజల్కినీం దదౌ చాబ్దెహ్ మాలా మమ్లాన పంకజాం. మీరు ధనేశ్వరుడు అంటే కుబేరుడి దగ్గర నుంచి విశేషంగా ఉండేటువంటి నిధిరేష పద్మనిధి అంటే మనము అర్బుదము ఖర్బుదము అనేటువంటి పదాలు విన్నాం. కోటి తర్వాత 100 కోట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్బుదము అన్నారు. 1000 కోట్లని 1000 అర్బుదములని 1000 కోట్లు అర్బుదము, 1000 అర్బుదములు ఒక ఖర్బుదం, 1000 ఖర్బుదములు ఒక మహాపద్మం. శంఖము, మహాశంఖము, పద్మము, మహాపద్మము, కూర్మము, ఇలాగా
నిధులు ఏవైతే ఉన్నాయో, అంటే చెస్ట్ అని మనం దేన్నైతే అంటామో దాని నిండా బంగారం అది కూడా అంతా ఉంటుంది. దాన్ని నిధి అంటాం. ఆ నిధికున్నటువంటి పేర్లలో పద్మనిధి అనేటువంటిది ఒకటి. ఈ పద్మనిధి కుబేరుడి దగ్గర ఉండేది, అందుకనే అతన్ని కుబేరుడు అన్నారు. ఆ పద్మనిధి ఏదైతే ఉందో మీరు కుబేరుడి దగ్గర నుంచి పట్టుకొచ్చారు. అలాగే మాలా అమ్లాన పంకజం, ఎప్పుడూ కూడా వాడిపోనటువంటి పంకజములు అంటే నీటిలో పుట్టేటువంటి, పంకము అంటే బురదలో పుట్టేటువంటి కలవు, కమలము కావచ్చు, కలువ కావచ్చు. అలాగా అటువంటివి ఎప్పుడూ వాడిపోనటువంటి కమల పువ్వులు ఏవైతే ఉన్నాయో, కమలాలతో తయారు చేసినటువంటి మాల ఏదైతే ఉందో అది దాన్ని మీరు పట్టుకొచ్చేసారు కుబేరుడి దగ్గర నుంచి. మీరు చేసిందే కదా, మీకు పెద్ద విషయం ఏమి కాదు ఇది. ఛత్రంతే వారుణంగేహే కాంచన స్రావతిష్ఠతి తథాయం సియందన వరోయ యదాసీత్ యః పురాసీత్ ప్రజాపతే. మీరు ఛత్రంతే వారుణంగేహే, వారుణం అంటే వరుణుడి యొక్క ఇంటి నుంచి దిక్పాలకులు వీళ్ళందరూ కూడా, ఇంద్రుడు, అగ్ని, తర్వాత కుబేరుడు, వీళ్ళందరూ దిక్పాలకులు. ఈ దిక్పాలకుల దగ్గర ఉన్నటువంటి విశేషమైనటువంటి వాల్యుబుల్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ శుంభ నిశుంభులు ఇద్దరు తీసుకొచ్చేసారు. అలాగా వరుణుడి దగ్గర నుంచి విశేషంగా ఉన్నటువంటి ఒక ఛత్రం ఉంటుంది. ఆ ఛత్రం ఏదైనా సరే అథారిటీకి ఛత్రం సంకేతం. అందుకోసమనే చక్రవర్తులకి ఛత్రపతి అనేటువంటి ఒక పదం పెడతారు. ఆ ఛత్రం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించి ఉందో, అది ఆ గొడుగు ఏదైతే ఉందో దాన్ని ఛత్రం. ఆ ప్రత్యేకంగా ఛత్రాన్ని తయారు చేస్తారు. రాజు యొక్క గొప్ప ఆ ఛత్రంలో కనిపిస్తుంది. అందుకోసమని ఆ ఛత్రం అనేటువంటిది వరుణుడి ఇంటి దగ్గర ఉంది కనుక దాన్ని మీరు పట్టుకొచ్చేసారు. నిశుంభస్య మృత్యోరుత్క్రాంతిదానామ శక్తిరీసత్వయా హృత పాససలిలరాజస్య భ్రాతుస్తవ పరిగ్రహే. పరిగ్రహము అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడాన్ని పరిగ్రహము అంటారు. త్వయా హృతాపాస, మీరు మృత్యు అంటే యముడు ఎవరైతే ఉన్నారో ఆ యముడి దగ్గర నుంచి ఉత్క్రాంతిదా అనబడేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని తీసేసుకున్నారు. హృత అంటే లాక్కున్నారు. అలాగే ప్రజాపతి ఉన్నటువంటి దక్ష ప్రజాపతి కూర్చున్నటువంటి విశేషమైనటువంటి అతని యొక్క ఆసనం ఏదైతే ఉందో దాన్ని మీరు తీసేసుకున్నారు. ఏవం దైత్యేంద్ర రత్నాన్ని సమస్తాన్యాహృతాని తే స్త్రీరత్నమేషా కళ్యాణి త్వయా కస్మాన్ న గృహ్యతే. ఇంతటి విశేషమైనటువంటి రత్నాలన్నీ కూడా ప్రపంచంలో మీరు తీసుకొచ్చేసారు కనుక విశేషంగా ఉన్నటువంటి ఆ స్త్రీరత్నం కూడా ఎందుకు తీసుకురాకూడదు? మీరు చేయగలిగిందే కదా, మీరు ఇది వరకు చేసిన పనులే కదా ఇవన్నీను. అందుకోసమని అంత అందమైనటువంటి స్త్రీరత్నాన్ని మీరు అలా వదిలేస్తారేంటి? మీరు ఇన్ని విశేషమైనటువంటి రత్నాలు ఎంత దూరం నుంచి పట్టుకొచ్చారు కదా. ఇలాగా వీరందరూ కూడా, ఈ చెండముండులు ఇద్దరూ కూడా శుంభులకి, వారు ఆ శుంభులు ఆ స్త్రీరత్నాన్ని, ఆ పరమేశ్వరుని తీసుకురాకపోతే వారు ఏదో నష్టపోతున్నారు అనేటువంటి విధంగా ఒక స్వరూపాన్ని తయారు చేశారు. ఇందులో మనకి తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఒక చాడీలు లేకపోతే రెండవ వస్తువుని మీరు తీసుకురావాలి అని రెండవ వస్తువు గురించి చెప్పేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని మన ఇందులో తెలుస్తాం. మీరు అది చేసిందే, ఇది పెద్ద విషయమేమి కాదు, ఇది పెద్ద తప్పేమీ కాదు, మీరు చెయ్యొచ్చు. ఇవన్నీ నిజమైనట్టు చేయవలసినటువంటి పనులే. వాళ్ళు చేశారు. అయ్యా మీరు చేయకూడదు, అది కూడా చెయ్యొద్దు అని చెప్పడం పోయి అక్కడి నుంచి మీరు అది పట్టుకొచ్చేసారు కదా, ఇక్కడి నుంచి మీరు ఇది తెచ్చారు కదా, ఇక్కడి నుంచి అది మీరు తెచ్చారు కదా, కాబట్టి ఈ స్వరూపాన్ని కూడా, ఈ రత్నాన్ని కూడా తెచ్చుకోండి అని రాజుకి ఎత్తులు పెట్టారు.
మనం ఈ తర్వాత ఎలాగా ఈ చండముండుల యొక్క చెప్పినటువంటి మాటలు విని శుంభులు ఎలాగా ఆ స్త్రీరత్నాన్ని ఎలాగైనా సరే తెచ్చుకోవాలి, ఎంత కష్టమైనా సరే ఇంక దాన్ని తీసుకురావాలి అనేటువంటి నిర్ణయానికి ఎలా వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మని ఎలా పంపించారు అనేటువంటిది ఈ అధ్యాయంలో. తర్వాత మళ్ళీ వాళ్ళు పరమేశ్వరి దగ్గరికి వచ్చి, మీరు మా రాజు అంతవాడు, మా రాజు ఇంతవాడు, మా రాజుగారి దగ్గర ఆ రత్నం ఉంది, మా రాజుగారు అక్కడి నుంచి ఇది పట్టుకొచ్చారు, మళ్ళీ ఇవే లైన్లు పరమేశ్వరి దగ్గర కూడా గొప్పగా చెప్తారు. అవి రానున్నటువంటి మనం సత్సంగాల్లో చెప్పుకుందాం. ఈ మనం నేర్చుకుంటున్నటువంటి లేదా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సత్సంగంలోనూ మార్కండేయ పురాణంలో ఒక కథ అనేటువంటి పేరు చెప్పి ఎన్నో కేస్ హిస్టరీలు మనకి తెలుస్తున్నాయి. ఒక స్టోరీని ఒక స్టోరీగా వినడం ఒక ఎత్తు అయితే, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తుల యొక్క ఎలా ఉంటారు వాళ్ళు అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. మనం మన యొక్క మార్గం ధర్మ మార్గంలో ఉన్నా సరే, పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా మనం ఉన్నటువంటి మార్గం నుంచి పక్కకి తీసుకువెళ్తారు అనేటువంటిది ఈ చండముండుల యొక్క వాళ్ళు చేసినటువంటి రాజుకు ఈ ఎత్తులు పెట్టినటువంటి విధానంలో మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం మనం. మనకి చెప్పినటువంటి, మనకి వంశానుగతంగా వస్తున్నటువంటివి, పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటివి, మనకి ఎవరో పెద్దలు నువ్వు ఇలా చేసుకో బాగుందని చెప్పినటువంటిది ఎవరో వస్తే, పక్కనున్న వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చి, అబ్బాయి అలా చేయడం ఎందుకండి, మనసులో ఉంటే సరిపోదు అని వాడు ఒక ఎత్తు పెడతాడు. అంత కష్టపడ్డం ఎందుకు, రోజు సంధ్యావందనం చెయ్యాలా? ఎదురుకుండా ఉన్నాడు కదా సూర్యుడు, ఖాళీగా ఉన్నప్పుడు చెయ్యొచ్చు. అన్నిసార్లు జపం చెయ్యాలా? ఇంత కష్టపడాలా? ఇంతలా దానం చెయ్యాలా? ఇంత ప్రత్యేకంగా ఉండాలా? ఇది మనం వెళ్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో దాని నుంచి మనం అటువంటి వాళ్ళకి చెవులు ఇచ్చేమా, మనం మార్గభ్రష్టులు అవుతాం. మనం వెళ్తున్నటువంటి మార్గం నుంచి మనం పక్కకి వెళ్తాం. వాళ్ళ పని ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అదే చెప్తారు. మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో మార్పు రాదు. ఒక కష్టపడి మనం చేస్తున్నటువంటి మన ప్రయత్నము, మన యొక్క డిసిప్లిన్, మన యొక్క ఆలోచన మటుకు పోతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద ఈ రకమైనటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మా ఫ్రెండ్ వచ్చి ఇలా అన్నాడండి, ఎందుకు ఇలా చెయ్యాలి, నేను రోజు ఎందుకు ఈ స్తోత్రం చదువుకోవాలి, మా ఫ్రెండ్స్ వాళ్ళు చదవట్లేదు కదా, నువ్వెందుకు చదువుతున్నావు అన్నాడు. అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా మన ఏదైతే ఒక మార్గంలో ఉన్నామో ఆ మార్గాన్ని కాపాడుకుంటూ, ఇటువంటి బయట నుంచి వచ్చి కొండాలు చెప్పేటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఏ రకమైనటువంటి శాస్తి జరిగింది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేయి, అమ్మవారు ఎలాగ వాళ్ళని సంహరించింది అనేటువంటిది మనకి రానున్న అధ్యాయాల్లో చదువుతాం. అలాగే ఇన్ని కథలు, ఇన్ని స్టోరీసు, ఇన్ని ఇందాక మనం చెప్పుకున్న విధంగా కేస్ హిస్టరీ ఇన్ని చదువుతున్నాం. వీటి వలన మనకి అర్థమైనటువంటిది ఏంటి, మనం ఏంటి నేర్చుకున్నాము అనేటువంటి విషయం కూడా తెలియాలి మీకు. కాబట్టి రేపు రాబోయేటువంటి సత్సంగంలోనూ, తర్వాత జరగబోయేటువంటి సత్సంగంలోనూ ఇంతవరకు తెలుసుకున్నటువంటి, ఇంతవరకు జరిగినటువంటి మార్కండేయ పురాణంలో మీరు నేర్చుకున్న విషయాలు ఏమిటి అనేటువంటివి సభా సత్సంగం ఏదైతే ఉందో ఈ సంఘములో పరమేశ్వరి ఉంది కనుక పరమేశ్వరికి ఈ సత్సంగం ద్వారా మీరు తెలియచేసుకోవాలి. అది మనం అందరం విందాం. మనం నేర్చుకున్న విషయాలు ఏంటి, కథలు వినేస్తున్నాం చక్కగాను, టీవీలో సీరియల్స్ వస్తున్నాయి, వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, షోడశీ సత్సంగంలో కథలు నడుస్తున్నాయి. అయితే దానివల్ల మనకి వచ్చినటువంటి ఉపయోగం ఏమిటి, మనం వాటిల్ని ఆచరణలో ఏమైనా పెట్టేమా, ఏమిటి పెట్టే, ఆచరణ యోగ్యమైనటువంటిది ఏమైనా మనం నేర్చుకున్నామా? రెండవ వ్యక్తులతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తి యొక్క జీవితము
వారికి సంబంధించి ఉంటుంది తప్పించి ఇలా ఉండాలి అని మనం చెప్పలేం. అయితే ధర్మము, మార్గము, ఒక పాత్వే ఏదైతే ఉందో అది జెనరిక్‌గా ఉంటుంది. కాబట్టి వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్? వాట్ ఈస్ ఇట్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అనేటువంటిది మనం ప్రతి వాళ్ళు కూడా క్లుప్తంగా ఒక 5 నిమిషాల్లో నేర్చుకున్నటువంటిది ఏంటి అంటే, ఎప్పుడూ ఒకళ్ళే మాట్లాడకుండా కొంచెం ఇంటరాక్టివ్‌గా వచ్చే వారం క్లాస్ మనం పెట్టుకుందాం. దానికి మీరు తయారు కావండి. మీరు మాట్లాడకపోతే నేను పిలుస్తాను మిమ్మల్ని. కాబట్టి మాట్లాడాలి. అందుకోసమని కాసేపు మనం ఒక ఇంటరాక్టివ్‌గా వచ్చే సెషన్ అలా చేసుకుందాం. అందుకోసమని ప్రస్తుతానికి ఈ సత్సంగం ఏదైతే ఉందో దాన్ని మనం ముగించి, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తిరిగి మళ్ళీ వచ్చే సత్సంగంలో కలుసుకుందాం. పరమేశ్వరి కటాక్ష ప్రాప్తిరస్తు. కలిసి